ఓకే. మనం ఈరోజు క్లాస్‌లో ఐక్యరాజ్య సమితి గురించి, ఐక్యరాజ్య సమితికి బిఫోర్ ఆర్గనైజేషన్స్. మనకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితికి ముందర ప్రపంచంలో ఏర్పాటు చేయబడిన శాంతి సంస్థలు ఏంటో చూద్దామండి. మనకి ఐక్యరాజ్య సమితికి ముందర ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ముందర కొన్ని కూటములు కూడా ఏర్పడినాయి. వాటిలో ఏంటంటే రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి. దాంట్లో ఏంటంటే మొదటిది రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి. ఈ యొక్క జపాన్కి పశ్చిమ ప్రజాస్వామ్య ఐరోపా రాజ్యాల పట్ల ఆగ్రహం కలిగి నాజీ జర్మనీ వైపు ఆకర్షితురాలై 1936 నవంబర్లో కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడికని చేసుకుందన్నమాట. ఎవరండి? ఈ యొక్క జపాన్కి పశ్చిమ ప్రజాస్వామ్య ఐరోపా రాజ్యాల పట్ల ఆగ్రహం కలిగి నాజీ జర్మనీ వైపు ఆకర్షితురాలై 1936 నవంబర్లో కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడికని చేసుకుంది. దీని ప్రకారం ఏంటంటే ఇరు దేశాలు, ఈ యొక్క జర్మనీ కానీ జపాన్ కానీ, ఇరు దేశాలు ఏం చేయాలంటే కమ్యూనిస్టులపై కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా పరస్పరం సహాయం చేసుకోవడానికి ఆమోదించుకున్నాయి. అంతేకాక కమ్యూనిస్ట్ రష్యాతో ఏ రకమైన సంధిని చేసుకోకుండా ఉండడానికి కూడా ఇరు దేశాలు సమ్మతించాయన్నమాట. ఆస్ట్రియా విషయంపై ముస్సోలిని, హిట్లర్ల మధ్య తీవ్ర విభేదాలు కూడా ఉత్పన్నం అవడం జరిగింది. కానీ అబిసినియా విషయంలో ఇంగ్లాండ్, ఇటలీల మధ్య శత్రుత్వం ఏర్పడడంతో ఇటలీ అనేది జర్మనీకి సన్నిహితం అవడం జరిగింది. క్రమంగా ఇటలీ పశ్చిమ రాజ్యాలకు దూరమై జర్మనీతో స్నేహ సంబంధాలకి సంసిద్ధంగా కూడా ఉంది. దీనికి తోడు స్పెయిన్ అంతర్యుద్ధంలో ఇటలీ జోక్యం చేసుకున్నందువల్ల పశ్చిమ రాజ్యాలకి ఇటలీకి మధ్య వైరుధ్యం అనేది మరింత దిగునకృతమైందన్నమాట. తెలుగుతో హిట్లర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో స్పెయిన్ అంతర్యుద్ధంలో కలజేసుకుని ఇటలీకి ఇతోధికంగా అన్ని విధాలా సహాయం అందించారన్నమాట. తత్ఫలితంగా ఇటలీ 1937లో కొమింటర్న్ వ్యతిరేక ఒప్పందంలో చేరగా రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి అనేది ఏర్పడిందన్నమాట. ఇక్కడ మనకి కొమింటర్న్ ఒప్పందం, కొమింటర్న్ అంటే ఏంటంటే, కొమింటర్న్ అంటే కమ్యూనిస్ట్ రాజ్యాలు చేసుకున్న ఒప్పందాన్ని కొమింటర్న్ ఒడంబడిక అంటారన్నమాట. ఈ యొక్క కమ్యూనిస్ట్ రాజ్యాలు చేసుకున్న కొమింటర్న్ ఒడంబడికకి లేదా ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ యొక్క జపాను, జర్మనీ, ఇటలీ మూడు కలిసి చేసుకున్న యాంటీ కొమింటర్న్ యాంటీ కొమింటర్న్ అలయన్స్ లేదా అగ్రిమెంట్ అంటమాట. ఈ యొక్క జపాను, జర్మనీ, ఇటలీ లేదా రోమ్, బెర్లిన్, టోక్యో ఈ మూడు రాజ్యాలు కలిసి కొమింటర్న్ వ్యతిరేక ఒప్పందంలో కలిసి ఈ విధంగా రోమ్, బెర్లిన్, టోక్యో అనే అక్షరాజ్య కూటమి కింద ఏర్పడినమాట. చివరికి ఈ కూటమి రెండో ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైనట్టు కూడా మనం చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో అంటే మనకి జూలై నెలలో అట్లాంటిక్ చార్టర్ అనేది ఒక ఒప్పందం మీద సంతకం చేయడం జరిగిందన్నమాట. యాక్చువల్గా అట్లాంటిక్ చార్టర్ అనేది 1941 ఆగస్టు 14వ తేదీన జరిగిందన్నమాట. అప్పటి బ్రిటన్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్కి అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్ వీళ్ళిద్దరూ కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ మీద సమావేశమై చేసుకున్న ఒప్పందమే ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ లేదా ఒడంబడిక. మళ్ళీ ఈ మధ్యకాలంలో బ్రిటన్లో G7 దేశాల సమావేశం ఒకటి జరిగిందన్నమాట. ఆ G7 దేశాల సమావేశానికి మీరు ఈ యొక్క ఇమేజ్ గమనిస్తే, ఈ ఇమేజ్లో అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, అతని వైఫ్ ఈమె. ఇక్కడేమో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, అతని యొక్క వైఫ్. వీళ్ళు మొన్న బ్రిటన్లో G7 దేశాల సమావేశం జరిగింది. దానికి G7 దేశాలంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలు అన్నమాట. అమెరికా, రష్యా, బ్రిటన్ ఇట్లాంటివన్నీ కూడా. బ్రిటన్లో ఈ యొక్క సమావేశం జరిగినప్పుడు ఇప్పటి అమెరికా అధ్యక్షుడైన జోసెఫ్ బైడెన్ అతని వైఫ్తో వచ్చారు ఈ సమావేశానికి. వాళ్ళని బోరిస్ జాన్సన్ ఆహ్వానిస్తారన్నమాట. అంటే 80 సంవత్సరాల కిందట అంటే ఏంటి, 1941 ఆగస్టు 14వ తేదీన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రధాని చర్చిల్, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ సంతకం చేసిన అట్లాంటిక్ చార్టర్ దస్తావేజులను వీళ్ళిద్దరూ కూడా తిలకించారన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ఎవరు, ఈ యొక్క బ్రిటన్ ప్రధాని అయిన బోరిస్ జాన్సన్, అమెరికా అధ్యక్షుడైన జోసెఫ్ బైడెన్ ఏం చేశారంటే కొత్త అట్లాంటిక్ చార్టర్పై సంతకాలు చేశారన్నమాట. వాళ్ళు ఏమనుకున్నారు, మనం 80 సంవత్సరాల కిందట పాత అట్లాంటిక్ చార్టర్ జరిగింది, మనం ఇప్పుడు ఇద్దరం కలిసి కొత్త అట్లాంటిక్ చార్టర్ మీద సంతకం చేస్తామని ఇద్దరు అనుకుని సంతకాలు చేయడం జరిగిందండి. ఓకే. ఈ యొక్క ది అట్లాంటిక్ చార్టర్ దీంట్లో ఏమున్నాయి చూడండి, 8 పాయింట్స్ ఉన్నాయి.
ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ లేదా అట్లాంటిక్ ఒడంబడిక అనేది ఆగస్టు 14 1947 సంవత్సరంలో బ్రిటన్కి అమెరికాకి మధ్య జరిగింది. ఈ ఒప్పందం మీద సంతకాలు చేసింది ఎవరండి? అప్పటి బ్రిటన్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. ఓకే, ఇదిగోండి ఈ రూజ్వెల్ట్ చర్చిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ మీద ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం వల్ల దీనికి అట్లాంటిక్ చార్టర్ అనే పేరు వచ్చిందన్నమాట. ఓకే, ఈ యొక్క కూర్చుని ఉన్నది వీళ్ళిద్దరేనండి, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, అప్పుడు అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. ఇది 1947 ఆగస్టు 14 చిత్రం. ఇదేమో 2021 నేటి చేదే ఈ మధ్యకాలంలో జరిగిన చిత్రం ఇది. ఓకే, అప్పటి అమెరికా అధ్యక్షుడు ప్రధాని, అప్పటి అమెరికా అధ్యక్షుడు బ్రిటన్ ప్రధాని వేరు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బ్రిటన్ ప్రధాని వేరు మాట. ఇది న్యూస్ పేపర్లో వచ్చిందండి ఈ కటింగ్. దీన్ని మీకు నేను యూస్ఫుల్ అవుతుందని మీకు నేను కట్ చేసి పెట్టడం జరిగింది అన్నమాట. అట్లాంటిక్ చార్టర్ అనేది దాంట్లో ఏం కండిషన్స్ ఉన్నాయో మనం చూద్దామండి. అట్లాంటిక్ చార్టర్ అన్నా అట్లాంటిక్ ఒడంబడిక అన్నా ఒకటే. ఆగస్టు 14 1941లో బ్రిటన్ ప్రధానమంత్రి, అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విన్స్టన్ చర్చిల్, అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్లు అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడపై సమావేశమయ్యారన్నమాట. సమావేశం ఏం చేశారంటే వాళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా సంప్రదింపులు చేసిన తర్వాత 8 అంశాలతో కూడిన ఒక ప్రకటనపై ఇరువురు కూడా సంతకాలు చేశారన్నమాట. ఈ ప్రకటనకి ఏమని పేరు? అట్లాంటిక్ ప్రకటన అని పేరు. ప్రకటన పత్రంలోని అంశాలు ఏంటంటే, అట్లాంటిక్ ప్రకటన పత్రంలోని అంశాలు: అమెరికా బ్రిటన్లు అన్య దేశాల భూభాగాలను ఆక్రమించరాదు. ఈ అమెరికా బ్రిటన్లు అనేవి ఏ దేశాలు లేదా ఇతర దేశాల యొక్క భూభాగాలను ఆక్రమించకూడదు, మొదటి కండిషన్. రెండోది ఏంటంటే, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ దేశాల సరిహద్దుల్ని మార్చరాదు. ఇప్పుడు ఈ ప్రజాభిప్రాయం అనేది చాలా గొప్పది మాట ప్రజాస్వామ్య దేశాల్లో. మనలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాభిప్రాయానికి చాలా వాల్యూ ఉంది. ప్రజలు తలుచుకుంటే ముఖ్యమంత్రిని దించగలరు, ప్రధానమంత్రిని దించగలరు. అట్లాగే ముఖ్యమంత్రిని పదవి ఎక్కించగలరు, ప్రధానమంత్రిని పదవి ఎక్కించగలరు. మనం చూసాం, జగన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారు. అట్లాగే మోదీ గారు 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అంటే ఏంటి? అక్కడ ప్రజాభిప్రాయం మాట. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎందువల్ల? ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక శక్తివంతమైన వెపన్ లేదా ఆయుధం అనేది ఉన్నమాట. అట్లాగే ప్రజలకి తమ ఇష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడంలో పూర్తిగా స్వతంత్రం ఉండాలన్నమాట. అదొక కండిషన్ అండి. అట్లాగే అప్పటి వరకు ఆచరణలో ఉన్న ఆయా దేశాల హక్కులను గౌరవించడంతో పాటు వర్తక వ్యాపారాల్లో అన్ని దేశాలకి కూడా స్వతంత్రం ఉండాలి. నెక్స్ట్ మా 5వ కండిషన్ ఏంటంటే, కార్మికుల స్థితిగతుల్ని మెరుగుపరచాలి. కార్మికుల ఆర్థిక ప్రగతి, సాంఘిక భద్రతలే అన్ని దేశాల లక్ష్యంగా ఉండాలన్నమాట. కార్మికుల యొక్క కండిషన్స్ని మెరుగుపరచాలండి. కార్మికులు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది, పరిశ్రమ బాగుంటేనే యజమాని బాగుంటాడు, ఉత్పత్తులు పెరుగుతాయి, ఆదాయాలు కూడా అందరూ కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. సో కార్మికుల స్థితిగతులు మెరుగుపరచాలని, కార్మికుల యొక్క ఆర్థిక ప్రగతి, సాంఘిక భద్రతలే అన్ని దేశాల లక్ష్యంగా ఉండాలని పేర్కోవడం కూడా జరిగింది. అట్లాగే నాజీ ప్రభుత్వ పతనం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలకి కూడా భవిష్యత్తులో యుద్ధ భయం లేకుండా చేయాలన్నమాట. నాజీ ప్రభుత్వ పతనం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలకి కూడా భవిష్యత్తులో యుద్ధ భయం లేకుండా చేయాలన్నమాట. నెక్స్ట్ సముద్రయానంపై లేదా సముద్ర ప్రయాణంపై అన్ని దేశాలకి కూడా సమాన హక్కులు ఉండాలి. అట్లాగే సుస్థిర శాంతి సాధనకి దురాక్రమణ దేశాలని నిరాయుధీకరణ చేయాలి. ఇవన్నీ కూడా అట్లాంటిక్ ఒడంబడిక లేదా ఒప్పందంలోని అన్ని షరతులండి ఇవి. ఈ ఒడంబడిక ప్రకారం జర్మనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో బ్రిటన్కు అమెరికా పూర్తి మద్దతు అనేది ఇస్తున్నమాట. ఈ ప్రకటన మిత్ర రాజ్యంలోని సభ్య దేశాల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించిందన్నమాట. ఈ యొక్క అట్లాంటిక్ ఒడంబడిక ప్రకారం జర్మనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో బ్రిటన్కు అమెరికా అనేది పూర్తి మద్దతు ఇస్తుంది. ఈ ప్రకటన మిత్ర రాజ్యంలోని సభ్య దేశాల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించిందండి. ఓకే, ఆ విధంగా మనకి అట్లాంటిక్ ప్రకటన అన్న అట్లాంటిక్ చార్టర్ అన్న ఒకటేనండి. ఇది 5 మార్క్స్ వరకు ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మనకి ఐక్యరాజ్య సమితి. మనకి ఐక్యరాజ్య సమితి నిర్మాణం అని ఇచ్చిన, ఐక్యరాజ్య సమితి అని ఇచ్చిన 5 మార్క్స్లో మనం సింపుల్గా రాస్తే సరిపోద్ది. అది ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి గురించి రాయండి అని ఎస్ఏ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు ఈ 5 మార్క్స్ రాసి ఐక్యరాజ్య సమితి యొక్క విజయాలు, వైఫల్యాలు అన్నీ రాయాలండి. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఇమేజ్ అండి. ఇది ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి అనేది అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఎంబలం, చిహ్నం అన్నమాట.
ఆలివ్ కొమ్మ. ఎవరన్నా మీరు ఐక్యరాజ్య సమితి యొక్క ఎంబ్లం లేదా చిహ్నం ఏంటంటే ఆలివ్ కొమ్మ అని చెప్పాలి. అదే మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నం ఏంటో తెలుసా మీకు? సింహ తలాటం లేదా 4 సింహాలు. మనకి 3 సింహాలు కనిపిస్తే 4 సింహం వెనకాల ఉంటుంది అన్నమాట. ఓకే, ఐక్యరాజ్య సమితి గురించి మనం ఫేమస్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాన్సెప్ట్స్ వస్తే మనకి రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి పరిరక్షణార్థం అక్టోబర్ 24, 1945లో స్థాపించబడ్డ సంస్థే ఐక్యరాజ్య సమితి. ఓకే, దీని రూపశిల్పి ఎవరంటే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఈ యొక్క యుఎన్ఓలో ప్రారంభంలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 51, ప్రస్తుతం ఏమో 193 అండి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క రూపశిల్పి ఎవరంటే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ లేదా ఫ్రాంక్లిన్ డ్వైట్ రూజ్వెల్ట్. ప్రారంభంలో దీనిలో సభ్య దేశాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 51 ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? 193 ఉన్నాయన్నమాట. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయబడిన లేదా ప్రారంభించబడిన అక్టోబర్ 24వ తేదీని మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా యుఎన్ఓ డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నమాట. ఐక్యరాజ్య సమితిలో మనకి 6 అంగాలు ఉంటాయి. అవి ఏంటంటే సాధారణ సభ, భద్రతా సమితి లేదా భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క 6 అంగాలుగా మనం చెప్పొచ్చండి. సాధారణ సభ, భద్రతా సమితి లేదా భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చూస్తే సాధారణ సభ. ఈ సాధారణ సభనే మనం ప్రపంచ పార్లమెంటుగా చెప్పొచ్చండి. ఐక్యరాజ్య సమితిలో ఉన్న 193 సభ్య దేశాలకి ఇందులో ప్రాతినిధ్యం అనేది ఉంటుందన్నమాట. ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఏ అంశం పైన కూడా చర్చ జరిపే అధికారం ఈ యొక్క సాధారణ సభకి ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న పార్లమెంట్, ప్రపంచ దేశాల్లో ఉన్న శాసనసభలు, మన భారతదేశంలో శాసనసభని పార్లమెంట్ అంటాం, అమెరికాలో శాసనసభని కాంగ్రెస్ అంటారు, జపాన్లో శాసనసభని డైట్ అంటారు. అట్లా ఒక్కో దేశంలో శాసనసభకు ఒక్కో పేరు ఉంటుంది అన్నమాట. అదే ఇజ్రాయెల్లో అయితే మజ్లిస్ అంటారు. అట్లా మన భారతదేశంలో శాసనసభను మనం ఏమంటాం? పార్లమెంట్ అంటాం. దీంట్లో ఎగువ సభ అనేది రాజ్యసభ, దిగువ సభ అనేది లోక్సభ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎగువ సభనే మనం రాష్ట్రాల సభగా చెబుతాం, రాజ్యసభని. దిగువ సభనేమో ప్రజా ప్రతినిధుల సభగా మనం చెబుతాం అన్నమాట. నెక్స్ట్ రెండో అంగం లేదా రెండవ బాడీ ఏంటంటే భద్రతా సమితి లేదా భద్రతా మండలి. మానవ శరీరంలో హార్ట్ లేదా హృదయం లేదా గుండెకాయ ఎంత కీలకమైందో ఐక్యరాజ్య సమితిలో భద్రతా సమితి లేదా భద్రతా మండలి కూడా అంత ముఖ్యమైన అంగం లేదా ఆర్గన్గా మనం చెప్పొచ్చు అన్నమాట. ప్రపంచంలో శాంతి భద్రతలు కాపాడటమే ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక అంగమైన భద్రతా సమితి యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం చెప్పొచ్చండి. భద్రతా సమితి లేదా భద్రతా మండలిలో ప్రారంభంలో 5 శాసనసభ్య దేశాలు ఉండేవండి. అవేంటవి? అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. అట్లాగే ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉండేవి. కానీ 1965లో శాసనసభ్య దేశాలు మాత్రం 5 ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య మాత్రం 6 నుంచి 10కి పెంచారు. మీకు ఇప్పుడు చెప్పుకోవాల్సిన కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఏంటంటే 1965లో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10కి పెరిగిన 6 నుంచి. ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10 ఉన్నాయి కదండి. ఈ 10 దేశాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సాధారణ సభ ఎన్నుకుంటుంది అన్నమాట. ఈ 2 దేశాలను ఎన్నుకునేటప్పుడు ఒకే ఖండం నుంచి 2 దేశాలను ఎప్పుడు ఎన్నుకోరు. ఆసియా ఖండం నుంచి ఒక దేశం ఎన్నుకుంటుందండి, రెండోసారి ఎన్నుకోరు. అదే రెండో దేశాన్ని ఎన్నుకోరు. ప్రస్తుతం మన భారతదేశం ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలోని 10 తాత్కాలిక సభ్య దేశాల్లో ఒక తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. అంతేకాకుండా భద్రతా సమితి సమావేశాలకి ప్రస్తుతం మన భారతదేశమే అధ్యక్షత లేదా చైర్మన్ హోదాలో కూడా వ్యవహరిస్తుందన్నమాట. ప్రపంచంలో శాంతి భద్రతలు కాపాడటమే ఐక్యరాజ్య సమితి యొక్క కార్యనిర్వాహక అంగమైన భద్రతా సమితి యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం చెప్పొచ్చండి. ఇది చూస్తే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మనకి ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ ఆఫీస్ లేదా సెంట్రల్ ఆఫీస్ అండి ఇది ఇమేజ్. అట్లాగే ఇది ఐక్యరాజ్య సమితి సమావేశం ప్రార్థనా స్థలం అండి ఇది. ఓకే, దిస్ ఇస్ ద ఛాంబర్ ఆఫ్ ది యుఎన్ఓ, కాన్ఫరెన్స్ ఛాంబర్. అట్లాగే మూడో అంగం ఏంటంటే ఆర్థిక సాంఘిక మండలి. వివిధ దేశాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, వైద్య సహకారాన్ని పెంపొందించే నిమిత్తం
ఈ యొక్క ఆర్థిక సాంఘిక మండలిని ఏర్పాటు చేశారండి. శిరీష, హలో శిరీష. ఓకే, మనకి ఈ యొక్క సార్ ప్రియాంకకి ఒకసారి ట్రై చేయవా? ప్రియాంకకి, సౌమ్యకి ఓకే ఆర్థిక సాంఘిక మండలి అనేది. రవీణ ఒకసారి నాగలక్ష్మి ట్రై చేయవా? రవీణ, ఓకే నాగలక్ష్మి ఓకే సార్ చేయమ్మా ఓకే సారి. మూడవది ఆర్థిక సాంఘిక మండలి. దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే, ఆర్థిక సాంఘిక మండలి యొక్క లక్ష్యం వివిధ దేశాల మధ్య ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, విద్య, వైద్య సహకారాన్ని పెంపొందించే నిమిత్తం ఈ యొక్క ఆర్థిక సాంఘిక మండలిని ఏర్పరిచారండి. మొట్టమొదట దీనిలో 18 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం 54 మంది సభ్యులు ఉన్నారు. వీరిని 3 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ధర్మకర్తృత్వ మండలి. ధర్మకర్తృత్వ మండలి అనేది 4వ ఈ యొక్క ఆర్గన్. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం లేదా దీని ఎందువల్ల ఏర్పాటు చేశారంటే, వలస పాలనలో ఉన్నటువంటి దేశాల ఆర్థిక, సామాజిక, విద్యా రంగాలను వృద్ధి చేస్తూ స్వయం పాలనకు, స్వతంత్రానికి దారి తీసేందుకు వీలుగా వీటిని తయారు చేయడమే ఈ యొక్క ధర్మకర్తృత్వ మండలి యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పొచ్చండి. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశాలు అయితే వలస పాలనలు ఉన్నాయో వాటి యొక్క మంచి చెడులు, అవి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అవి ప్రగతి సాధించేటట్లు, అట్లాగే అవి భవిష్యత్తులో వెంటనే అవి స్వతంత్రం పొంది వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళు చూసుకునేటట్లు వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళని మౌల్డ్ చేయడం, వాళ్ళని తయారు చేయడమే ఈ యొక్క ధర్మకర్తృత్వ మండలి లేదా ట్రస్టీషిప్ కౌన్సిల్ యొక్క ముఖ్యమైన లక్ష్యంగా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఐక్యరాజ్య సమితిలో 5వ అంగం ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం అండి. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని పిలుస్తాం అన్నమాట. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఐక్యరాజ్య సమితిని మనం ఏం పిలుస్తామని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని పిలుస్తాము. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ప్రపంచ దేశాల మధ్య వచ్చే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కృషి చేస్తుందండి. ప్రియాంక జాయిన్ అయిందమ్మా. సౌమ్య జాయిన్ అయ్యారా? సౌమ్య జాయిన్ అయ్యారు, ప్రియాంక కూడా జాయిన్ అయింది. ఓకే ఓకే, లేట్ అయిందంటే అండి సౌమ్య, ప్రియాంక సిగ్నల్స్ లేవా? ఓకే, ఎక్కడన్నా అమ్ముతారేమో కొనపోయారండి. ప్రియాంక మీకు అదే ప్రాబ్లమా? లేకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తే కానీ రారా? ఓకే, నెక్స్ట్ 5వది ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ప్రపంచ దేశాల మధ్య వచ్చే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించడమే ప్రధాన కర్తవ్యం. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కర్తవ్యం. దీనిలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం ఎంతంటే 9 సంవత్సరాలు. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క కేంద్ర స్థానం ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో ఉంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క 6వ అంగం ఏంటంటే సచివాలయం. ఈ సచివాలయం అనేది సెక్రటరీ జనరల్ నేతృత్వంలో యుఎన్ఓ సచివాలయం పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడినప్పుడు మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్విలీ. ఇతడు మొట్టమొదటి కార్యదర్శి ఎవరంటే ట్రిగ్విలీ. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరంటే ఆంటోనియో గుటెరెస్. ఇతడు పోర్చుగల్ దేశం యొక్క మాజీ ప్రధాని. మనకి ట్రిగ్విలీ నార్వే దేశస్థుడు అండి. మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ట్రిగ్విలీ నార్వే దేశస్థుడు. ఇప్పుడున్న
ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. ఇతన్ని రెండోసారి ఎన్నుకున్నారన్నమాట. రీసెంట్గా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇతర అంగాలు ఏంటంటే అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అట్లాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ మొదలైన యుఎన్ఓ యొక్క ప్రత్యేక సంస్థలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యరాజ్య సమితిలో ఇక 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఏముంది క్వశ్చన్స్ అనేది మనం గమనిస్తే, ఓకే, భద్రతా మండలి లేదా భద్రతా సమితి. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగం భద్రతా మండలి అండి. ప్రపంచంలో శాంతి భద్రతలు కాపాడడమే ఈ యొక్క భద్రతా మండలి యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు ఈ యొక్క భద్రతా మండలిలో ప్రారంభంలో 5 శాసనసభ్య దేశాలు, 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉండేవి. కానీ 1965లో శాసనసభ్య దేశాలు 5 ఉన్నాయి, సంఖ్య పెరగలేదు. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, అమెరికా. కానీ తాత్కాలిక సభ్య దేశాలు మాత్రం 6 నుంచి 10కి పెరగడం జరిగింది. ఈ తాత్కాలిక సభ్య దేశాలని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సాధారణ సభ అనేది ఎన్నుకుంటుంది అన్నమాట. ప్రస్తుతం మన భారతదేశం భద్రతా మండలిలోని తాత్కాలిక సభ్య దేశాలు ఒకటిగా ఉంది ప్రస్తుతం. అట్లాగే అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలండి. వీటికి ఒక ఉన్నతమైన అధికారం ఉంది. దాన్ని ఏమంటారంటే వీటో అధికారం అంటారు అన్నమాట. వీటో పవర్ అంటే సూపర్ పవర్, తిరుగులేని అధికారం. సపోజ్ ఏదైనా ఒక తీర్మానం ఐక్యరాజ్య సమితి చేసినప్పుడు, భద్రతా మండలి చేసినప్పుడు, ఈ 5 రాజ్యాల్లో ఏ ఒక్క దేశం ఆ యొక్క తీర్మానాన్ని వ్యతిరేకించిందనుకోండి, 5 దేశాలు ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా కానీ ఆ తీర్మానం లేదా ప్రతిపాదన అనేది అమల్లోకి రాదన్నమాట. అందువల్ల మనకి భద్రతా మండలిలోని 5 దేశాలకి ఉన్న వీటో అధికారం అనేది చాలా ఉన్నతమైనదిగా మనం చెబుతామండి. అట్లాగే భద్రతా మండలి అనేది సంవత్సరం అంతా కూడా పనిచేసే కార్యనిర్వాహక సంస్థగా మనం చెప్పొచ్చండి. ఈ భద్రతా మండలి అనేది కనీసం నెలకు 2 సార్లైనా సమావేశం అవుతుంది. సభ్య దేశాల మధ్య తగాదాలు ఏర్పడినప్పుడు కానీ, యుద్ధం సంభవించినప్పుడు ఈ యొక్క భద్రతా సమితి లేదా భద్రతా మండలి జోక్యం కలిగించుకుని శాంతియుతంగా పరిష్కరించుకోమని సలహాను కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి, పరిశీలించి విచారణ సంఘాలు నియమించడానికి కూడా ఈ యొక్క భద్రతా మండలికి అధికారం అనేది ఉంటుంది. సపోజ్ 2 దేశాల మధ్య వివాదం వచ్చినప్పుడు వాటి పరిష్కరించుకోవడానికి ఎంక్వైరీ కమిషన్స్ కూడా వేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారనుకోండి, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే దురాక్రమణ దేశాలపై ఆంక్షలు విధించడానికి అధికారం కూడా ఉంది ఈ భద్రతా మండలికి. ఏదైనా ఒక దేశం వేరే పొరుగు రాజ్యం మీద అనవసరంగా దురాక్రమణ చేసినప్పుడు ఆ దేశాల మీద ఆంక్షలు విధించడానికి కూడా ఈ యొక్క భద్రతా మండలికి అధికారం ఉంది. అట్లాగే అవసరమైతే సైనిక చర్య కూడా తీసుకుంటుంది అన్నమాట ఆ రాజ్యాలపై. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో కొత్త సభ్య దేశాలను చేర్చుకోవడం కానీ, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం కానీ, అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క తీర్పులను అమలు చేయడంలో కూడా ఈ యొక్క భద్రతా మండలి అనేది చాలా కీలకమైన లేదా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని కూడా మనం చెప్పొచ్చు. అట్లాగే మరొకటి 5 మార్క్స్ కోసం మనకి ఏంటంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒక ముఖ్యమైన అంగంగా మనం చెప్పొచ్చు. ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క కేంద్ర స్థానం లేదా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో ఉందండి. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఏం చేస్తుందంటే ప్రపంచ దేశాల మధ్య వచ్చే వివాదాలని శాంతియుతంగా పరిష్కరించడమే ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కర్తవ్యంగా మనం చెప్పొచ్చు. దీంట్లో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వీరి పదవీ కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు. అంతర్జాతీయ న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు. వారి పదవీ కాలం 9 సంవత్సరాలు. ఏ ఒక్క దేశం నుంచి కూడా ఒకరికి మించి న్యాయమూర్తుల్ని ఎన్నుకోకూడదు. ఈ న్యాయమూర్తుల్ని భద్రతా సమితి సాధారణ సభ ఎన్నుకుంటారు అన్నమాట. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తారండి. అంటే ఇక్కడ 1/3 అంటే 15లో ముగ్గురు న్యాయమూర్తులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పదవి విరమణ చేస్తారు. అందువల్లనే మనం 15 మంది న్యాయమూర్తులకు పదవి కాలం 9 సంవత్సరాలు చెబుతాం అన్నమాట. ఏదైనా వివాదం న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు కనీసం 9 మంది న్యాయమూర్తులు ఆ శ్రేణిలో ఉండాలన్నమాట. ఏదైనా ఒక విషయం లేదా ఒక వివాదం అంతర్జాతీయ న్యాయస్థానం ముందరకు వచ్చినప్పుడు 15 మందిలో కనీసం 9 మంది న్యాయమూర్తులు ఉంటేనే ఆ విషయం మీద చర్చ కార్యక్రమం లేదా డిస్కషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. అట్లాగే ఏదైనా దేశానికి సంబంధించిన వివాదం న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు, అంటే అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు
ఆ దేశానికి చెందిన న్యాయమూర్తి తీర్పు చెప్పడంలో ఎటువంటి పాత్రను నిర్వహించడానికి వీల్లేదు. సపోజ్ అంతర్జాతీయ న్యాయస్థానం సమావేశమైంది, 9 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అక్కడ భారతదేశం యొక్క ఇష్యూ వచ్చిందనుకోండి, న్యాయమూర్తి పాల్గొంటాడు కానీ ఎటువంటి తీర్పు చెప్పడానికి అతనికి అవకాశం మాత్రం ఎవరన్నమాట. అట్లాగా వేరే పాకిస్తాన్ సమస్య వచ్చింది, దాంట్లో పాకిస్తాన్ న్యాయమూర్తి ఉన్నాడు అనుకోండి, అతనికి పాల్గొనే అవకాశం ఇస్తారు కానీ అతనికి జడ్జిమెంట్ చెప్పే అవకాశం మాత్రం ఎవరన్నమాట. అట్లాగే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క పరిధిని మనం 3 భాగాలకు విభజించవచ్చు. 1 స్వచ్ఛంద అధికార పరిధి, 2 నిర్బంధ అధికార పరిధి, 3 సలహా అధికార పరిధి. ఇవి ఐక్యరాజ్య సమితి గురించి అండి. ఐక్యరాజ్య సమితికి ముందర మనకి చూసిన సంస్థలు, ఒడంబడికలు: రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్యాల కూటమి, అట్లాంటిక్ ఒడంబడిక లేదా చార్టర్. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో మనం 6 అంగాలు ఉన్నాయని చెప్పుకున్నాం: సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. మనకి భద్రతా మండలి గురించి, అంతర్జాతీయ న్యాయస్థానం గురించి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి గురించి మనకి 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది, లేదా ఒకసారి 10 మార్క్స్ కూడా అడగచ్చు. 5 మార్క్స్ వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి మ్యాటర్ రాస్తే చాలండి. ఇది ఈరోజు క్లాస్లో. ఓకేనా? మీ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి డియర్ స్టూడెంట్స్? నాగలక్ష్మి ఇంకా రాలేదు. ఓకే, సౌమ్య ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రావణి, ప్రియాంక, రాశి, రవీణ, లేదు సార్, లేదు సార్, లేదు సార్, శిరీష, సంయుక్త, లేదు సార్. డౌట్స్ అర్థమైందమ్మా సంయుక్త? ఓకే, అలా ఎవరికి డౌట్స్ లేకపోతే మనం ఓకే, రేపు మధ్య ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అండి, మళ్ళీ తెలియదని అనుకోమాకండి చెబుతున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ